అరే అప్పటి నుంచి శబ్దం శబ్దం అనుకుంటున్నా మర్చిపోతున్నా. ఇంకో చిన్న ముచ్చటున్నది చూసేద్దాం పాండ్లి. మాజీ మంత్రి హరీష్ రావు సార్ వస్తున్నాడు. చక్కగా వచ్చి చెత్తబండి కాడ నిలబడ్డ డ్రైవర్ మందలు ఇచ్చిండు. ఎందుకు తీస్తలేదని అడిగితే తైలానికే తాకదు లేదంటే జీతాలన్నా వాళ్ళకి ఇస్తులో లేదో మరి. అది 3 నెలల సంది జీతాలు కూడా లేవాట. మరి వాళ్ళు పెండ్లం పిల్లలతో ఎట్లా బతకాలనుకున్నారో ఏమో. ఇక జీతాలు ముచ్చేటట్టుంటుంది కానీ డీజిల్ సంగతి ఏందని పంచాయతీ కార్యదర్శి మేడాన్ని అడిగితే అప్పు తెచ్చి పనులు చేయించినాం అనుకొచ్చింది. గమ్మత్ ఏందంటే మేడం జీతం 30,000 అట, పనులు చేసేందుకు చేసిన అప్పు 80,000 అట. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో ఉన్న చిప్పలతుర్తి అనేటి ఊరి పరిస్థితికి ఇది. చెత్త ఎత్తుడు లేదు, చెట్లకు నీళ్లు పోసుడు లేదు. పగిలిన నీళ్ల పైపులు అతుకు పెట్టేందుకు పైసలు లేవు, ట్రాక్టర్లో పోసేటి డీజిల్ కు పైసలు లేవు. మరి ఇంజన్ల ఆయిల్ అన్న మార్చిరా అంటే ఓ ఏడాదికేంచి ఇంజన్ ఆయిల్ మార్చిన ముచ్చటే లేదట. ఎమ్మెల్యే సార్ వచ్చినాక అధికారులకు కాగా పుట్టింది. ఇప్పుడు చల్ డీజిల్ కి పైసలు లేకుంటే మాతో ఎందుకు చెప్పలేదని పంచాయతీ కార్యదర్శి మేడానికి మెమోలు ఇచ్చిండు కలెక్టర్ సారు. అప్పు చేసి పనులు చేపించినందుకు గింత తిప్పలైంది అన్నట్టు. ఈయనంటే ఎమ్మెల్యే సార్ వచ్చి అడిగిండు కాబట్టి బయటపడ్డది. కానీ అన్ని దుక్కులో కూడా ఇట్టనే ఉన్నాలే కావచ్చు తీయలే సార్లు అనుకుంటా చెవులు కొట్టుకుంటున్నాడ చాలా దుక్కుల పబ్లిక్. పోయి చూస్తే కానీ తెలుస్తుంది ఆడెట్టుంది అనేది మరి.